ఆ ఎమ్మెల్యేలు ఆడ మగ అట ఇట ఆ గట్టునుంటారా ఈ గట్టుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ గారు. నమస్కారం సార్. ఏడు సార్ ఈ ఎమ్మెల్యేలు గొడవ? 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. కానీ వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారని తీర్పు ఇచ్చారు కదా స్పీకర్ గారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితులు ఉన్నారు. అంటే అటు ఇటు కాకుండా మిగిలిపోయారా? ఎటు ఉంటాయి ఏంటి సార్? కావాల్సిన పనులు అవుతున్నాయా లేదా అనేదే పాయింట్. ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. పార్టీ తప్ప అనేముంది సార్? పవర్ ఉంటే సాలదా ఏంటి? 75 ఏళ్ళకి వచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం రోగమైనా నాకు అర్థం కాదు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో ఎటు కూర్చుంటే ఏముంది సార్? మన స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గటెందుకు కూర్చున్నావా? అడిగితే ఆయన ఏంటి చెప్పారు? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటది. మరి మధ్య మధ్యలో బాత్రూమ్ కి వెళ్ళి రావడం కూడా ముఖ్యమే కదా సార్? అదో బతుకా నీది నాకు అర్థం కాదు. ఏం బతుకు, ఎందుకు ఆ బతుకు నాకు అర్థం కాదు. సార్ 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 మరి అలా తీసి పారేయకండి సార్. టెక్నికల్ గా ఆయన ఇంకా మీ పార్టీలోనే ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? వాళ్ళు బతుకేంటి సార్? బ్రహ్మాండంగా బతుకుతున్నారు. ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీ. ఏడు చెప్తారు? కడియం అంటే కమిట్మెంట్ టు క్యారెక్టర్. క్యారెక్టరా కాకరకాయన? కాకరకాయలు వంకాయలు కాదు సార్. రాజకీయ నాయకులు క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే అదో పెద్ద సాహసం. రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్ల డైలాగులు కొడతాడు. ఎప్పుడు వచ్చామనేది కాదు సార్, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ఇంపార్టెంట్. ఆయన ఎన్ని ఫీట్లు ఉంటే మీకెందుకు సార్? సీఎం కుర్చీలో కూకున్నాడా లేదా? అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిన ఎలాగోలా అయ్యారు కదా, ఇంకెందుకు సార్ అలా దెప్పుడు చేస్తారు? మీ సెటర్లన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం చేసే తప్పుల మీద ఫైట్ చేయండి. హామీల అమలు కోసం పట్టుబట్టండి. ముందు ఆ పనిలో ఉండండి.